we going? We are going to be la 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 la. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పసిపిట్ట. ఇవాళ మేము ఒక బీచ్కి వెళ్ళబోతున్నాం. ఇవాళ అంటే ఇది షూట్ చేసి 1 వీక్ అయింది. బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము ఇప్పుడు కొనలి అనే స్టేషన్లో ఉన్నాం, రైల్వే స్టేషన్లో. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది, వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్స్ ఆఫ్ డబ్లిన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని వెళ్తాము. ట్రైన్ అరౌండ్ 30 మినిట్స్ పడుతుంది. 9 స్టాప్స్ ఉన్నాయన్నమాట మధ్యలో. దీన్ని లీప్ కార్డ్ అంటారు. ఈ ట్రైన్ ఎలాగా, ఈ లీప్ కార్డ్ వాటి అన్నిటి కోసం నేను ఎరగా నీట్గా వీడియో చేస్తాను. ఈ సేమ్ మన మెట్రో స్టేషన్స్లో ఎలా ఉంటుంది ఆ టైప్లో ట్యాప్ చేసి వెళ్తాం అనమాట. అండ్ దిగినప్పుడు కూడా ట్యాప్ చేస్తాం. సేమ్ మెట్రోలో మనకి ఎలా ఉంటుంది ఇండియాలో సేమ్ అలాగా. ఇక్కడ ఒక ఫోటో ఉంది ఈ ప్లేస్లో. నేను 2017లో వచ్చానని చెప్పాను కదా ఐర్లాండ్కి. అప్పుడు అర్జున్ చాలా చిన్న బేబీ. సో ఇక్కడ మ్యాక్సిమం ట్రైన్ ఫెసిలిటీ బాగుంటుంది అనమాట. మనం కంపారిటివ్ మనం వెళ్ళే ప్లేస్లో ట్రైన్ దగ్గర అవుతుందా, మనకి బస్ దగ్గర అవుతుందా అని చూసుకొని ఏదో ఒకటి చూస్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మేము అలాగే చూస్ చేసుకున్నాం అనమాట. బస్ అయితే అన్ని స్ట్రీట్లు తిప్పి బ్రేక్లు వేసి సిగ్నల్స్ దగ్గర ఆపి అంతా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా. ట్రైన్ అయితే స్మూత్గా 9 స్టాప్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం అండ్ ఒళ్ళు అలసిపోదు. సో మ్యాక్సిమం ట్రైన్ ఫెసిలిటీ ఉంటే కనుక ఎవరైనా ట్రైన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ అదే చెప్తున్నాను నేను. అక్కడ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయని మ్యూట్ చేసి మళ్ళీ డబ్ చేస్తున్నాను అనమాట. Let's get into the video. Where are we going? We are going to be la 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 la. ఇక్కడ ట్రైన్స్లో 2 టైప్స్ ఉంటాయి. డార్ట్ అనేది ఒకటి అండ్ ఐరిష్ రైల్ అని ఒకటి అనమాట. ఇప్పుడు మేము ఎక్కబోతుంది డార్ట్ ట్రైన్. సో ఇక్కడ చూడండి, ఇది నార్మల్ మన ప్యాసింజర్స్ ఎలా ఉంటాయి ఆ టైప్ ఆఫ్ సెటప్ ఉంటుంది. నార్మల్ సీట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో కొంచెం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం నార్మల్గా ఉంటుంది, సౌండ్స్ అవి వస్తూ అలానే. బట్ ఇంకొక ట్రైల్ ఐరిష్ ట్రైల్ అని చెప్పాను కదా, అదైతే లిటరలీ ఫ్లైట్ లాగా అలా అనిపిస్తుంది మనకి. చాలా స్మూత్గా ఉంటుంది జర్నీ. అది కూడా నేను నెక్స్ట్ షూట్ చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినప్పుడు. ఇలాగ అన్నిటికి ఎల్లో కలర్ స్టిక్కర్స్ అంటించేశారు. ఆ ప్లేసెస్లో కూర్చోకూడదు, దూరంగా కూర్చోవాలని. వీఆర్ మూవింగ్ నౌ. తక్కువ టైం అవుతుంది, టకటకెక్కేదనమాట. ఇప్పుడు రష్ ఉండట్లేదు, చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. సో టెన్షన్ లేదు. అండ్ ఇవాళ సన్నీగా ఉంది కదా, నాకేదో మన ఊర్లో ఉన్న ఫీలింగ్ అనమాట. నేను ఎక్కువ ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళం, మా డాడీ రైల్వే అని చెప్పాను కదా. సో నేను బాగా మిస్ అవుతున్నా. ఇలా అవుటర్లో ట్రాక్స్ అవి చూస్తే నాకు విజయవాడ, వైజాగ్ అది గుర్తొస్తుంది అనమాట. అవుటర్లో ఇలాగే ఉంటుంది కదా సేమ్. నోస్ కవర్ చేసుకోవట్లేదు. నోస్ అలా కవర్ చేసుకోవాలి అలాగా. 30 మినిట్స్ జర్నీ అని చెప్పాను కదా. అర్జున్ గారు మంచిగా రీఛార్జ్ చేసుకుంటున్నాడు, పడుకున్నాడు. స్టేషన్ వచ్చేసింది. లీప్ కార్డ్ సేమ్ అలా ట్యాప్ చేసి వెళ్ళడమే. పిల్లలకి కిడ్స్కి ఫ్రీ అనమాట. ఇప్పుడు నుంచి నాకు మొదలు ఆగు అనుకుంటూ ఉండాలి. స్టేషన్ బయట మంచి చర్చ్ ఉంది. నేను లోపలికి వెళ్దాం అనుకున్నా, బట్ టైం అయిపోతుందని వెళ్ళలే. అన్నీ అదే ఆర్కిటెక్చర్లో ఉంటాయి అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 to 10 మినిట్స్ వాక్ అనుకుంటా. రైల్వే స్టేషన్ భలే ఉంది కదా, మన పాత సినిమాల్లో ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ లాగా, మన 60s ఏజ్లో ఉన్నట్టు. ఇక్కడ నుంచి నడక మొదలెట్టాము. ఆల్రెడీ 5 మినిట్స్ దాటింది అనమాట. మాయ బుర్ర తినేస్తున్నాను నేను. ఎంత దూరం అంటే ఇంకెంత దూరం, చాలా దూరం అంటున్నారు. ఈవిడ ఆంటీ గారు టాప్ చాలా బాగుంది, ఎక్కడ కొనుక్కున్నదో. ఇక్కడ అంతా ఫుల్ ఐరిష్ వాళ్ళు ఉంటారు. ఆర్కిటెక్చర్ అంతా చూసినా ఇల్లులు చాలా బాగుంటాయి సీ సైడ్. ఫైనల్లీ హియర్ యు ఆర్, మల్హైడ్ బీచ్. ఇదంతా నేను ఇక్కడే చూసి వచ్చేసింది అనుకున్నా, ఇంకా ఉందన్నారు. ఇంకో 5 నిమిషాలు నడిపించారు. అమ్మో, ఇది ఇక్కడ మ్యాప్ అంతా కొంచెంసేపు చూసాము. బట్ యాజ్ యూజువల్ గూగుల్ మ్యాప్స్ చూసుకొని ముందుకెళ్ళాం అనమాట. మేము ప్లే మ్యాట్ ఇంకా కొంచెం అర్జున్కి స్పేర్ బట్టలు అవి తెచ్చుకున్నాం.
ఇంకోండి ఇది మా వాడి బీచ్ డ్రెస్. దగ్గరికి రమ్మని చూపించమన్నా, అక్కడ చాలా గాలి ఎక్కువ వస్తుంది అందుకే మ్యూట్ చేసేసాను. షార్ట్ ఎప్పుడు వేసుకోడు ఇంట్లో కూడా, నాకేం దెబ్బ తగిలేస్తామో అని టెన్షన్ అనమాట. అందుకని ఎప్పుడు ప్యాంట్స్ వేస్తాను, ఇంకా బీచ్లో బాగుంటుందని షార్ట్ వేసేవాళ్ళ. ఆహా ఆహా ఆహా, నాకు వైజాగ్ గుర్తొస్తుంది స్మెల్ చూస్తుంటే. బీచ్కి వచ్చాము. యాక్చువల్గా ఇంత విండి లేదనమాట మొన్న చూస్తే, సో బాగుందని వచ్చాం. బట్ పిచ్చెక్కిచ్చేస్తుంది గాలి. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే శాండ్ అండ్ వేవ్స్. బీచ్ అంటే అంతే కదా, ఇందులో స్పెషాలిటీ ఒకటి మొహం అని అనుకోకండి. బేసిక్గా ఇక్కడ అన్ని బీచెస్లో ఇలా వేవ్స్ రావన్నమాట. ఏదో సన్నగా మన గోదావరి ఉన్నట్టు ఉంటాయి కొన్ని చిన్న చిన్న వేవ్స్, అండ్ స్టోన్స్ ఉంటాయి కొన్ని బీచెస్లో. ఇసుక అనేది కనిపించదు అనమాట, మొత్తం రాళ్ళే. సో ఇక్కడ పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇలాంటి బీచ్లో. సో అది దీని స్పెషాలిటీ. అర్జున్ చిన్నప్పుడు వాటర్ అంటే భయపడేవాడు అనమాట, వద్దు వద్దని. 1 year అయిందిలేండి. ఇప్పుడు వెళ్తాడు, కూతురు అవుతున్నాడు నా కొడుకు. అమ్మ గాలి చల్లగుంది. వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే అసలు అర్జున్ ఎలా ఆడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. వాడు ఇంకా ఆ పిచ్చిలో ఉన్నాను అనమాట. ఎప్పటి నుంచో బీచ్ అని చెప్తున్నాను, లిటరల్లీ 1 year నుంచి. ఈ కోవిడ్ వల్ల ధైర్యం చేయాలి. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కేసెస్, అండ్ ట్రైన్లో కూడా ఇందాక చూపించాను కదా దూరంగా అలాగా అంతా బాగా మెయింటైన్ చేస్తారని చెప్పి ధైర్యం చేసి వచ్చాం అనమాట. ఇంకా పాపం ఈ 4 రోజులు గడిచిపోతే ఫుల్ వింటర్ వచ్చేస్తుంది, ఇంకెలాగో ఇంట్లోనే కూర్చోవాలి. సో హీస్ ఎంజాయింగ్. అక్కడ ఉన్నారు. నాకు ఇలా కూర్చొని అలా వేవ్స్ చూడడం ఇష్టం, అందుకే నేను వచ్చేసాను. చాలాసేపు ఉన్నాను నేను కూడా. పిచ్చిగా ఉన్నాయి చల్లగా కాళ్ళు. విండ్ ఎంత ఎక్కువైపోయిందంటే కొంతసేపు అయ్యాక చూడండి ఎంత ఇసుక ఎగురుతుంది చూసారా, కనిపిస్తుంది క్లియర్గా. ఏదో డిజర్ట్లో ఉన్న టైప్లో. అక్కడ వాడు హైడ్ చేస్తున్నారు మా ఆయన. చాలా గుచ్చుకుంటుంది అనమాట, చాలా స్పీడ్గా వస్తుంది. ఇంకా దీని తర్వాత విచిత్రం జరిగింది. అదేంటంటే బీచ్ పోయింది, ఇల్లు పోయింది అంటది కదా సినిమాలో చిన్న పాప, నాని సినిమాలో ఆ టైప్లో బీచ్ పోయింది ఇక్కడ. ఇదంతా ఈ పైన తడి కనిపిస్తుంది కనుకన్నా పైన వరకు ఇందాక వీళ్ళు ఆడారు. అది అంత దూరం చూసారా, వేవ్స్ వైట్గా కనిపిస్తున్నాయి, అక్కడ వరకు వెళ్ళిపోయింది ఈ విండ్ వల్ల. ఏంటి అసలు ఆశ్చర్యం వేసింది అనమాట. మేము కళ్ళ ముందు మొత్తం అంత క్లియర్ అయిపోయింది. మేము ఇంకొక 1/2 hour లేట్గా వచ్చింటే అసలు ఏమి ఉండేది కాదనమాట. యాక్చువల్గా చాలామంది నడిచి వెళ్తున్నారు, అంత దూరం వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు కొంచెం పెద్దవాళ్ళు. మేము ఇంకా పిల్లలతో అంత రిస్క్ చేయలేక చాలా అనుకొని ఇక్కడ ఆడుకుంటున్నాం. కాకపోతే ఇలా చిన్నగా వాటర్ ఉంది కదా, వాడు అందులోనే దిగి ఎక్కి ఆడుకున్నాడు చాలా బాగా. ఇంకో పిచ్చికి ఏదో క్యారీ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే నాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అలా కొంచెం తడి ఎక్కువ ఉన్న మట్టితో అలాంటివి ఏమీ రావని మౌల్డ్స్లోంచి. అదే నవ్వుకుంటున్నాం అనమాట. అర్జున్ ఇంకో ఇసుక ఎగురుతున్నప్పుడల్లా అటు ఇటు తిరుగుతున్నాడు పాపం భరించలేక. కాసేపు ఇలా ఇక్కడ ఎంటర్టైన్ అయ్యి ఇంకా వెళ్ళిపోయి. నా ముందు చిన్న పాప శంఖం టైప్లో షెల్స్ ఎరుకుని వెళ్ళిందనమాట. భలే ఉన్నాయని చెప్పి వెతకడానికి వెళ్ళాను. నాకు ఈ పిచ్చి తప్ప ఇంకేం దొరకలేదు. కాకపోతే ఈ హడావిడిలో నా మంచి క్లచ్ ఒకటి పోగొట్టుకున్నా, చాలా బాగుంటుంది అది. సో ఆ రోజుతో నాకు నా క్లిప్కి రుణం తీరిపోయింది అనమాట. అర్జున్ సే బై టు బీచ్. బాయ్ బాయ్. ఎంత ఎంజాయ్ చేసావు నువ్వు చెప్పు, ఎంత ఎంజాయ్ చేసావు అన్న? ఎంత చాలా అనాలిరా, చాలా. Going back home. You're going back home. వెళ్ళొద్దు, ఇక్కడ ఉన్నావు రోజంతా. పక్షులు వచ్చారా బుజ్జి.
అదండి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బై. స్టేట్ ట్యూన్ టు వాయిస్ ఆఫ్ హసబిట్ట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ రింగ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. ఇవి ఆ రోజు తీసుకున్న కొన్ని ఫొటోస్ అండ్ ఇలాంటి ఫొటోస్, నా డైలీ అప్డేట్స్ అండ్ నా ఫన్నీ వీడియోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటా. నా ఐడి మాధురి కృష్ణ OFFL. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. సో బాయ్ బాయ్. యువర్స్ హసబిట్ట సైనింగ్ ఆఫ్. Bye bye.